Your attention please. Clap in. Start sound. Running. Action. దేవరా తీసుకో. వాడు నిజంగా కొడుకు చచ్చిపోయినాడా లేదా? దేవరా కాదు ఆయన నాయక తర్వాత కొడుకు చచ్చిపోతే ఇంకా పార్ట్ 2 పనే ఉంది. ఫస్ట్ మైనస్ లా కొడుకు చచ్చిపోలే కదా, వాడు పొడుచుకున్నాడు కత్తితో. పొడుచుకున్నాడు, ఈ గీత వేసుకొని పడిపోయినాడు అంతే. తప్పు అని ఇంటి వేసుకున్నాడు. తప్పు చచ్చిపోలా అందరికి ఇంటి వచ్చాను కదా, ఇంతకు చచ్చిపోలేదు. చచ్చిపోలే. మరి పెద్దోడు కూడా చచ్చిపోలేదంట. అసలు విలన్ ప్రకాష్ రాజ్ అంట. అసలు వీళ్ళంతా శ్రీకాంత్ అంట, ప్రకాష్ రాజ్ కాదు. శ్రీకాంత్ విలన్ కాదు. శ్రీకాంత్ విలన్ ఎందుకు ఇచ్చాడు బాయ్? వీళ్ళనే శ్రీకాంత్ చూసుకోవాలి. ఎట్టా? శ్రీకాంత్ వాళ్ళ చెల్లెల పెళ్లిలో తాపించి అది అందరికి తెలిసిన విషయమే నాయన. శ్రీకాంత్ కు తాపించమని చెప్పి సైఫ్ అలీ ఖాన్ కదా. ఒరే ఎవడన్నా బొక్కలు పడకపోయినా పర్లే, ఇంత ఎనికి తీసుకొచ్చారా అంటే అంటే శాపతో పోరాడినట్టు ఈడు కూడా పోరాడు. తాగేటప్పుడు శ్రీకాంత్ వానికల్నే చూసుకొని ఉన్నాడు, బాధపడుతున్నాడు కదా. అంటే నేను వాడిని చంపాలా అని అంటున్నాడు. అబ్బా ఏ పాపం న్యాయంగా మాట్లాడతామే. ఇప్పుడు నాకు అసలు అదే దాన్ని ఏమంటారు బావా, ఆయుధాలే రాలే. ఇప్పుడు పాపం ఎన్టీఆర్ దయతో ఏదో ఆయుధాలు ఇచ్చినాడు అనుకోపో, నేను ఎందుకు చంపుతారా? విలన్ వాళ్ళ తమ్మునికే కదా వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసింది, అది ఒప్పందం. అదే చెప్పేది వినండి, నువ్వు చెప్పింది తెలియని సత్యం కాదు అది. విలన్ వాడుకునే దానికి వాడిని వాడుకుంటాడు శ్రీకాంత్ని కదా. ఆడ విషయం అది అందరికి తెలిసింది. అసలు విలన్ ఎవరు అనేది, అసలు విలన్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అనేది ఒక మనకు ఎతి ప్రకాష్ రాజే ఎత్తి వాడు కాదు, ఎత్తి ఎతి వాడు చచ్చిపోయినా లేదు చెప్పండి రా పెద్ద ఇదారా షెట్. వేసుకోండి రా బస్సు బస్ దేవరం ముందు నువ్వెంత ఎప్పుడు ఒక పాయింట్ మిగలవే. దేవరా గీవరా అంటే కోపం వస్తుంది నాకు. అది కాదు, దేవర చచ్చిపోయినాడు అన్నారు కదరా, ఎట్లా బతుకుంటాడు? చచ్చిపోలేదురా, ఆత్మ బతుకుంటుంది అన్నమాట. దయ్యం అంటే ఎదుగుతాడు. దయ్యాల సినిమా గొప్పది ఏమన్నా దేవర పాటు ఆత్మల సినిమా. వెయిట్ చేయి, వాడు ఉన్నాడు కదా సిప్పు బాలీవుడ్ వాడేరా, నావి 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 వాడే విలన్. విలన్ కాదా, మనం కాపాడుకుంటాడు. సరే ఇప్పుడు వరాగాడు ఎందుకు కూర్చున్నాడు? అదే కూడా తప్పు చేసాడు కాబట్టి కూర్చున్నాడు. కూర్చుకున్నాడు కదా, వాళ్ళ ఆయన కూర్చున్నాడు కదా, కత్తి కత్తి చిన్నప్పుడు ఆయన కూర్చోలే కూర్చున్నాడేమో, కూర్చున్నాడని ఎక్కడ ఉంటాను. కరెక్ట్ అది. కాదు కత్తి తీస్తాడు. లాయర్ అవ్వాల్సిన వాడు. అది కాదు బా, నాకు ఒక డౌట్. ఆయన కూడా పడ్డారా? అది కాదు, వాడు కత్తి తీస్తాడు బాగా చూపిలే వాడ కత్తి పట్టుకునేదో చూపించాడు క్లైమాక్స్ లా. అంటే కత్తి ఎవడో పొడుచుకుని కానీ చూస్తున్నాడు ఇక. అవును, నువ్వేమన్నా నేవీ ఆఫీసర్ కాపాడుకుంటున్నాడు అన్నా. అది వాళ్ళు వదిలేసిపోయినాక వీడెందుకు వదిలేస్తాడు, వాళ్ళు కూడా ఎత్తకపోవచ్చు కదా ఇంటికి. వాడు నేవీ ఆఫీసర్ మా నాయన పిలుచుకొని మాట్లాడాడు. నావీ ఆఫీసర్ ఏం చెప్తారు తెలుసా, దేవర ఈ విధంగా చేద్దాం ఐడియా ఇచ్చే నావీ ఆఫీసరే. ఇదంతా జరగాలంటే ఇతను కనపరాకూడదు, ఇతను ఏదో అన్న దాంట్లో చంపుతా ఉన్నట్టు చెప్పాలని ఐడియా ఇచ్చేది ఎవరన్నా చదువుకున్నాడు కాబట్టి నావీ ఆఫీసర్ ఇచ్చాడు అనుకో. అసలు ఈ కథ అంతా నిజం అవ్వాలని ఏముంది? కొరిటాల శివ అని అడగాల, నిజమో కాదు. కొరిటాల కొరటాల కదా, కొరటాల కొరిటాల అంటే పేరు కొంచెం మార్చినాడులే. కొరటాల దేవరా పార్ట్ 2కి మార్చినాడు. కొరిటాల ఆచార్య సినిమాకి మార్చాడు కొరిటాల. అమ్మా పాదగట్టం వద్దున ఆయన సినిమా మొత్తం పాలగట్టలే. చెరువులు, నీళ్ళల్లో ఫైట్లు, సొరచేపలు కత్తి అందరు నీళ్ళలోనే కొట్టుకుంటా ఉంటారు. ఏంటి అంటే జలకన్నెలు, జల పురుషులు.
అది కాదు హైలైట్ సినిమా మొత్తానికి ఘట్టం పాదఘట్టం అది పాదగట్టమే అందరూ జలపురుషులే నీళ్ళల్లో ఊపిరి ఆడుతూనే ఉంటారు వాళ్ళు. అప్పట్లో ఉండేరు అప్పుడు ఉన్నారులే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. పాదఘట్టం పాదగట్టంలో ఊరు ఉంటది కానీ సముద్రాల్లో నిల్వ బతికే వాళ్ళని మాత్రం నేను ఆరాధలేదు. అది కొరటాల కాదు కొరిటాల శివాలలోనే చూస్తాను. కొరిటాల శివాలయం పాదఘట్టం అని పొద్దున కొరకాకే కొరమీన కొరకాకే పాట అది ఏం పాట ఎంత మాత్రం సముద్రం చేపలు పెట్టాడంటే పాట కూడా కొరకాకే కొరమీన కొరకాకే అది పాట కూడా అదే. దేవుడా అమ్మా. డాన్స్ చేసి చూపిస్తాడు డాన్స్ చేసి అదే ఏదో పాట ఏదో బాగా చెప్పండి నాకు కొంచెం తెలియదు. కొరటాలు కానీ చూసాడు నేనే దొరికినారా మీకు రే ఎవర్రా మీరంతా దేవుడా. అది బీరా ఏంద్రదే మొత్తానికి అట్లా జరిగిందంటావు. కొరకాకే కొరవేల మైనస్ పెడతా పాట బాగుంది పరకాయ కొరమేననే అవు మర్చిపోయినా మన కైలు తెల్లయా నల్లయా తెల్లరా ఇవి పాయసరా ఇది ఫాలో తర్వాత కయనేసి చెట్